కిలోమీటర్లు ఇక్కడి నుంచి మీరందరూ కూడా ఒంగోలు పోతున్నారు. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఆలోచించాను. నేను 3 ప్రాంతాల్లో హామీ ఇచ్చాను. ఒకటి మార్కాపూర్ జిల్లా వెనుకబడిన ప్రాంతం, మీకు న్యాయం చేయాలి. రెండోది మదనపల్లి, అన్యాయం జరిగింది, అక్కడ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తానని చెప్పాను. మూడోది పోలవరం. పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అక్కడ నష్టపోయిన వారి కోసం పోలవరం జిల్లా ఇస్తానని చెప్పాను. ఈ 3 కూడా జిల్లాలుగా చేసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేమందరం ఆనందంగా ఉన్నామని. ఏం తమ్ముళ్ళు, మీరు వెనకాన ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు, ఇండ్ల దగ్గర ఉండేవాళ్ళు, 2వ వరం 3 వరాలతో వచ్చాను నేను మీకు. 2వ వరం 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్ళిమ్మని అడిగారు మీరు ఆ రోజు. పిల్లలున్నారు కానీ పెద్దలకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. జ్ఞాపకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, జ్ఞాపకం ఉందని. ఆ రోజు నేను ఆలోచించాను, ఎప్పుడైనా సరే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మార్కాపూర్ ప్రాంతం ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను హామీ ఇచ్చాను, భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళు అప్పటి నుంచి ఆ పని ప్రారంభమైంది. 30 ఏళ్ళు మళ్ళీ భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. నేను ఒకటే ఆలోచించాను, కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, అందరితో సమానంగా మీ జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచించాను. అందుకే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసిన తర్వాత ఖర్చు కూడా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి మొట్టమొదటిసారిగా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని.
2014-19 పనులన్నీ పడకేశాయి. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానే నేనే నేరుగా ప్రాజెక్టు దగ్గరకు వచ్చి పనులు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 19-24 చీకటి రోజులు ఏం తమ్ముళ్ళు పనులైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఆనాటి ముఖ్యమంత్రి దీనివల్ల 4,35,000 ఎకరాలు సాగుకొస్తుంది. గిద్దలూరు, మార్కాపూరు, అదే మరిగా ఎర్రగొండపాలెం, కనిగిరి, ఈ 4 నియోజకవర్గాలు కాకుండా పక్క నుండి ఉదయగిరి, కడపలో ఉండే బద్వేలు కూడా నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాజెక్టు నేను గాని ముఖ్యమంత్రిగా ఉండుంటే 21లో మీకు నీళ్లు ఇచ్చేవాడిని. కానీ ఈరోజు మీరు చూస్తే